సార్ హిందీ శివ సినిమా హిట్ అయింది, దానికి దగ్గర పనిచేశారా మీరు? నేను పనిచేయలే హిందీ శివాకి. హిందీ శివాకి పనిచేయడానికి నేను వేరే సినిమాకి వెళ్ళిపోయాను. నేడి సిద్ధార్థ. ఈ సినిమా రిలీజ్ కూడా నేను లేను. అంబాసముద్రం అని తమిళనాడు, అక్కడున్న నేను నాగార్జున ఇద్దరం. దానిలో నాగార్జున హీరో. ఆ రోజు రిలీజ్ అయ్యి మధ్యాహ్నం ఈవినింగ్ తనకు ఫోన్ వచ్చింది, నాగేశ్వరరావు సినిమా మంచి హిట్ అంట అన్నాడు. అప్పుడు నేను రామ్ గోపాలపురం ఫోన్ చేశాను. ఏది శివ సినిమా రిలీజ్ అయినాక. హిందీ శివ కూడా బాగానే ఆడింది సార్. హిందీ శివలో కొంత పోర్షన్ తెలుగే ఉంచి కొంత మాత్రమే శుభలేఖ సుధాకర్ క్యారెక్టర్, ఇంకో 2-3 క్యారెక్టర్లు కొత్తవి తీసుకొని చేశారు. అది ఓకే, అంతగా ఏం లేదు. బట్ హిందీ శివ జరిగిన తర్వాత జరుగుతున్నప్పుడు అప్పుడు నాకు మంచి పేరు వచ్చింది, నేను లేను కాబట్టి. ఇది బాగుంది సార్. ఇది నాగేశ్వరరావు ఉంటే బాగుండేది, ఇక్కడ అప్సెట్ అయింది అనే దశ వచ్చేది. మళ్ళీ రామ్ గోపాల్ వర్మ గారితో కలిసి జర్నీ సాగింది సార్. మళ్ళీ క్షణక్షణం ఆ 2 సినిమాలు క్షణక్షణం జరుగుతుండగా రాత్రి మనీ 2 స్టార్ట్ అయినాయి. దానికి బీజం పడింది. తర్వాత మీరు ఈ దుకాణం మీది. మనీ రిలీజ్ అవ్వలేదు చాలా కాలం. మనీ డబ్బాల్లో అన్నపూర్ణ స్టూడియో ప్రొజెక్టర్ రూమ్లో చాలా కాలం ఉంది, దాదాపు ఒక 1 year లోపు. అప్పుడు మళ్ళీ నేను ఎందుకని ఎవరికి నచ్చలా. మనీ సినిమా చూసిన వాళ్ళందరూ ఈ గేట్లో చూపిస్తే ఆ గేట్లో నుంచి వెళ్ళిపోయేవాళ్ళు. ఎవరికి ఆ సినిమా ఆడుద్దనే నమ్మకం లేదు. అది అన్నపూర్ణ స్టూడియోలో 100 రోజులు ఆడింది, ఓడియన్ థియేటర్లో 130 రోజులు ఆడింది. గ్రేటే కదా సార్. శివ సినిమాకి వస్తే ఇప్పుడు 36 ఏళ్ల తర్వాత రిలీజ్ చేస్తున్నారు. ఇంతకాలం రిలీజ్కు పోకపోవడానికి కారణాలు ఏమో తెలియదు, కానీ ఇప్పుడు అంటే ఆ సినిమా చూసిన వాళ్ళు నాలాగా వృద్ధులు ఉండొచ్చు. ఆ జనరేషన్ వేరు, ఇప్పుడు ఉండే జనరేషన్ వేరు. ఈ మధ్యకాలంలో 36 ఏళ్ళ క్రితం 36 ఏళ్ళ తర్వాత సినిమా మేకింగ్లో కానీ టెక్నికల్గా కానీ ఎన్నో 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 అద్భుతాలు జరిగేది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చింది. ఇప్పుడు ఏమైనా చేయొచ్చు, ఎవరిని ఏమైనా చేయొచ్చు. అవును, ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత శివను మళ్ళీ ఏదో దానికి సౌండ్ ఇంపాక్ట్స్ అవి చేసి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దాన్ని చేసి రిలీజ్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇది ఎంతవరకు ఈ తరం ఆడియన్స్ను చేరుకుంటుందని మీరు భావిస్తున్నారు? నేనైతే ఇప్పుడు నువ్వు 30 years అప్పుడు ఆ సినిమా చూశానన్నావు కదా, ఇప్పుడు 30 years వాళ్ళకి అలాగే కనెక్ట్ అవుద్ది అని నేను అనుకుంటున్నా. ఎందుకు అంటే సార్ ఇప్పుడు చూస్తున్న సినిమాలన్నీ ఓవర్ ఎగ్జాగరేటెడ్, అంటే ఎక్కువ డ్రామా, ఆ తర్వాత ఎక్కువ వైలెన్స్. అంటే కొడితే ఒకడిని అలా 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 తిరిగి కింద పడడానికి కనీసం 1 నిమిషం పడుతుంది. అలాంటివి ఏమి లేవు దీంట్లో, రియలిస్టిక్గా ఉంటుంది. సో దీన్ని బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను నేను. అంటే అవన్నీ చూసి దీన్ని చూసేసరికి ఒక చాలా ప్రత్యేకమైన మార్పు కనపడుద్ది. ఇది యంగ్ ఎవరైతే 16 to 25, 30 years వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అది ఎక్స్పెక్ట్ చేసే ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. యాక్చువల్గా 25 సంవత్సరాల అప్పుడు ఫంక్షన్ జరిగింది, 25 years అప్పుడు చేద్దాం అనుకున్నారు. దానికి ఏవో రకరకాల వీటి కారణంగా అది ఇప్పటి వరకు పోస్ట్ పోన్ అయింది. 25 ఇది ఒక 11 ఏళ్ళు అయింది. శివ సినిమాకు పనిచేసిన కో డైరెక్టర్గా ఇప్పుడు మారిన ప్రేక్షకుల అభిరుచులకు ఇప్పుడు ఎందుకో పాత సినిమాలు చూసినప్పుడు ఎన్టీఆర్ బెల్బాటం గిల్బాటం అవన్నీ చూసి ఆహారం విజిలేసి కేకలేసిన వల్లే మళ్ళీ తర్వాత కొంతకాలం సినిమా చూసి అమ్మాయి ఈ సినిమాకి ఇంత కామెడీ ఉంది, మనం ఎంత సీరియస్గా ఎంజాయ్ చేసామని అని అనుకునే రోజులు వచ్చినాయి. అవును, నేను నిర్ణయం తీసుకోండి, నేను అప్పుడు చూసిన సినిమా మళ్ళీ ఒక 10 ఏళ్ళ తర్వాత చూస్తే సిల్లీగా అనిపించింది. కొన్ని సినిమాలు నచ్చవు మనకు, అప్పుడు చూసి మనం ఎంజాయ్ చేసిన సినిమానా ఇది అని అనిపిస్తుంది. అవును, అంటే అప్పుడు ఎంజాయ్ చేసిన ప్రేక్షకుడికి అదే సినిమా కొన్ని రోజులు నచ్చదు. అవును, ఇప్పుడు ఆ తరంలో వచ్చిన సినిమా ఈ తరం ప్రేక్షకులకు రీచ్ అవుతుంది అనేదానికి ఈ ఒక సౌండు లేకపోతే ఈ టేకింగు, ఈ 2 కారణాల ఇంకేదన్నా ప్రత్యేకతలు ఉంటాయా సార్? ఇప్పుడు అంటే దాన్ని 4K చేశారు, అంటే అప్పుడున్న పిక్చర్ కంటే ఇప్పుడు దాన్ని స్థాయి పెరిగింది. అంటే ఇప్పుడు తీసిన క్వాలిటీ 4K క్వాలిటీ అంటే డెఫినెట్గా బాగుంటుంది. నేను అంటే ట్రైలర్స్ అవన్నీ చూస్తుంటే మనకు తెలుస్తుంది. ఇప్పుడు పంచ్ ఆఫ్ శివ అని ఒకటి రిలీజ్ అయింది, ట్రైలర్ రిలీజ్ అయింది. చూస్తుంటే అప్పుడు మేము చూసిన శివాకి ఇప్పటికి చాలా తేడా ఉంది. అంటే టెక్నాలజీ కారణంగా వచ్చిన ఏఏతో చేయించారు. అలాగే సౌండ్, ప్రతి సౌండ్ని
సపరేట్ ట్రాక్స్లో చేసి మళ్ళీ మిక్స్ చేశారు. అదే రీ రికార్డింగ్, అదే సౌండ్స్, కానీ కొత్తగా మనం ఫీల్ అయ్యేలా ఉంటుంది. నేను చూశాను ఒక 40 minutes దాకా. చూశారు? ఖచ్చితంగా బాగుంటుంది. మీకేమనిపించింది సార్ చూస్తే సినిమా? అంటే ఇప్పుడు ఒకసారి థియేటర్లో మళ్ళీ కొత్తగా చూస్తే నేను పనిచేసిన సినిమా అయినప్పటికీ కూడా కొత్తగా చూస్తున్న ఫీలింగ్ కలిగింది నాకు. అంటే అప్పుడు 36 years బ్యాక్ ఇంత టెక్నాలజీ లేదు. లేదు అసలు, ఏ టెక్నాలజీ లేదు, లిమిటెడ్ టెక్నాలజీ. అప్పుడు అంటే ఆ కలర్ కూడా ఫేడ్ అవుట్ కలర్. అప్పట్లో ఏంటి, మహా అయితే ఒక స్టడీ క్యామ్ వాడాం, వాక్యూమ్ బేస్ అనేది వాడాం. ఈ రెండింటికంటే సౌండ్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యి టేకింగ్, అంటే మామూలు కెమెరాతో కూడా ఇందాక నువ్వు చెప్పావు కదా, ఇలా అతన్ని తీసుకొని ఆ రాయికేసి కొట్టడం షాట్ ఇలా అనేసరికి నెక్స్ట్ వేరే షాట్కి వెళ్ళిపోయాం. అలాంటి టెక్నాలజీ వాడాం. అవును సార్. అప్పుడు స్టడీ క్యామ్ కూడా అదే ఫస్ట్ టైం అనుకుంటా శివసినిమాకి వాడడం. అప్పుడు స్టడీ క్యామ్ ఆపరేట్ చేసే వాళ్ళని కూడా వాక్యూమ్ బేస్ స్టడీ క్యామ్ ఆపరేట్ చేసే అతను దీప్ పాల్ అనే అతను వచ్చాడు. ప్రసాద్ ఇప్పుడు చాలా లేట్. దీప్ పాల్ అని అతను ఉన్నాడు, బెంగాలీ. అతను 55 కిలోల వెయిట్ ఉంటాడు. స్టడీ క్యామ్ 59 కిలోల వెయిట్ ఉంటుంది. అది కట్టుకుని పరిగెడుతూ కీస్ హై స్కూల్లో పడిపోయాడు. కెమెరా అక్కడ పడింది, దానిపైన ఉండే బాండోవరు అది ఊడి ఇటు పడింది. మళ్ళీ ఆయన లేపి ఆ తర్వాత కెమెరా లేపి నెక్స్ట్ షెడ్యూల్కి మెరుపు కళలో డైరెక్టరు నాయర్ అతను వచ్చాడు, బాగా సాలిడ్గా ఉంటాడు. ఆ తర్వాత రసూల్కి ట్రైనింగ్ ఇప్పించి తనతో చేయించాం. అంటే 3 స్టడీ క్యామ్ ఆపరేటర్లు పనిచేశారు. అంటే కింద పడిన ఆయన మళ్ళీ లేలే, కింద పడిన మళ్ళీ రాలా, ఇంకా వెళ్ళిపోయాడు, భయపడి వెళ్ళిపోయాడు. అతను మంచి టెక్నీషియనే యాజ్ ఇట్ ఈస్గా, బట్ అది స్కిడ్ అయింది, వెయిట్ కారణంగా పడలేదు, అతను అన్బ్యాలెన్స్ అయ్యి పడ్డాడు. సరే, ఆ సినిమా అంతా మనం కూలంకషంగా మాట్లాడుకున్నాం సార్. వాట్ నెక్స్ట్ మీ సినిమాలు 20 సినిమాలు దాకా డైరెక్షన్ చేశారు. దాంట్లో మంచి హిట్లు ఉన్నాయి. అవును. అంటే ఒక దశకు వచ్చిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్నారా సార్? గ్యాప్ వచ్చిందా, గ్యాప్ తీసుకున్నారా? రెండూ జరిగినాయి. అయితే నేను లాస్ట్గా దోచేవారు ఎవర్రా అంతే, ఆ సినిమా అంత అనుకున్నంత రీచ్ అవ్వలేదు. దానికి ముందే ఒక సినిమా చేశాను, ఓవర్ యాక్షన్. అది రిలీజ్ అవ్వాల. అది రిలీజ్ అయ్యింటే ఇంకొంచెం బెటర్ దీనిలో ఉండేవాడిని. ఇప్పుడు మళ్ళీ ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాను. అది 2 రకాల సినిమాలు ప్లాన్ చేస్తున్నాను. ఒకటేమో ఒక 6-7 కోట్లలో, ఒకటేమో పెద్ద బడ్జెట్ సినిమా. ఇవి నాకు తెలిసి జనవరి ఎండ్లో ఫైనలైజ్ అవుతాయి. అంటే ఏది ముందుకు వెళ్తుంది అని. అంటే ఈ సినిమాలు అంటే తీయబోయే సినిమాలు కూడా మీ స్టైల్ ఆఫ్ దీంట్లోనే ఉంటుంది? కాదు, కొంచెం భిన్నంగా ఉంటుంది. ఒక సోషల్ కాజ్ ఉంటుంది. భిన్నమైన సినిమా. కామెడీ ఉంటుంది కానీ పూర్తిగా నా కైండ్ ఆఫ్ కామెడీ కాదు. అంటే కొత్త జోనర్లోకి కొత్త జోనర్ ట్రై చేస్తాం సార్. సరే సార్, మేము పిలవంగానే మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మేము ఏదైనా తెలియక ఏమన్నా అంటే ఏం పర్లేదు సార్. నాకు చాలా ఆనందమైన విషయం ఏంటంటే అమ్మాయి అయిపోయింది అనిపించావు. అంటే క్రిస్పీగా ఉంటే బాగుంటుంది. ఎంత క్రిస్పీగా ఉంటే అంత మంచిది. ఇప్పుడు నేను కూడా చిన్నప్పటి నుంచి బిట్ క్వశ్చన్లు మాత్రమే ఆన్సర్ చేసి పాస్ అయ్యాయి. 30 మార్కులు వచ్చేదానికి. మెయిన్ ఎస్సీఎల్లో ఒక 10 మార్కులు తెచ్చుకుంటే చాలు. ఎంత సింపుల్గా ఉంటే అంత బాగుంటుంది సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ ప్రసాద్. థ్యాంక్ యూ వెరీ మచ్. మహా టీవీ, మహా మ్యాక్స్ ప్రేక్షకులకు కూడా నా ధన్యవాదాలు, శుభాకాంక్షలు.